హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నరుటో షిప్పుడెన్ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే ఎపిసోడ్ 1 ఇంకా చూడలేదో మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం, చెక్అౌట్ చేయండి. సో ఎపిసోడ్ 2 కి వెళ్లే ముందు ఎపిసోడ్ 1 రీస్కాప్ చూద్దాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో సాస్కే నరుటో మధ్య చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. కట్ చేస్తే నరుటో 2.5 years తర్వాత హిడెన్ ఆఫ్ విలేజ్ కి అయితే నరుటో మళ్ళీ తిరిగి వస్తాడు. అక్కడ సాకురి అండ్ కొనహాబురన్ అయితే కలుస్తాడు. ఇంతలో హొకాగే దగ్గర తీసుకువెళ్తే అక్కడ సునాడే నరుటోకి ఒక టెస్ట్ గురించి అయితే చెప్తుంది. ఇంతలో ఆ టెస్ట్ కండక్ట్ చేసే పర్సన్ ఎవడో చూపిస్తుంటే ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తారు. ఎపిసోడ్ నెంబర్ 2 స్టార్టింగ్ లో డోర్ ఓపెన్ అవ్వగానే డోర్ నుంచి షికమారు అండ్ టెమోరి అయితే లోపలికి వస్తారు. ఇప్పుడు షికమారు, హలో నరుటో, ఎలా ఉన్నావు? ఇంకేమైనా మారేవా లేకపోతే అలా ఉన్నావా అని షికమారు నరుటోని అడగ్గా, ఇప్పుడు నరుటో, అయితే నువ్వే నా ఆపోనెంట్, పద కొట్టేసుకుందాం అని అంటే, అయ్యో నేను కాదు నరుటో అని షికమారు అంటాడు. ఇంతలో సునాడే, నీ ఆపోనెంట్ షికమారు కాదు, తను ఎవరో తెలుసుకోవాలనుకుంటే కిటికీ బయటికి వెళ్ళి చూడు అని అంటుంది. ఈలోపు మనడు స్పీడ్ గా విండో బయటికి వెళ్ళి చూస్తే అక్కడ కకాషి అయితే ఒక బుక్ చదువుతూ ఉంటాడు. హలో సెన్సై, ఎలా ఉన్నారు అంటూ జిరాయా రాసిన బుక్ అయితే కకాషికి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ బుక్ చూసి మన సెన్సై అయితే చాలా ఎక్సైట్ అవుతాడు. ఆ బుక్ ఓపెన్ చేసి అందులో లీనమైపోతాడు. ఇందుకే నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ బుక్ లో ఏముంటుంది? మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్తే కకాషి, ఇంకెందుకు లేట్, నరుటోని టెస్ట్ చేయు అని అంటుంది. నరుటోనే కాదు, మన సాకురాని కూడా టెస్ట్ చేస్తా అని కకాషి అంటాడు. చూద్దాం ఈసారి ఓడిస్తారా లేకపోతే పాతలాగా మళ్ళీ దెబ్బలు తింటారు అని కకాషి అంటూ, నరుటో నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు కదా, అలిసిపోయి ఉంటావు కాబట్టి రెస్ట్ తీసుకో, తర్వాత మీ ఇద్దరికి టెస్ట్ ఉంటుంది అంటూ కకాషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు షికమారు, నాకు అతని గురించి తెలుసు, తను ఖచ్చితంగా బుక్ చదవడానికి వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే అక్కడ నుంచి విలేజ్ ని ఒక రౌండ్ వేయడానికి అయితే వెళ్తారు నరుటో. ఇప్పుడు మనడు షికమారు దగ్గరికి వెళ్లి, మీరిద్దరు ఎప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు అని అడగ్గా, పక్క నుంచి అంత సీన్ లేదు, చూనిన్ ఎగ్జామ్స్ కోసం వాడితో తిరగవలసిన అవసరం వచ్చింది అని టెమోరి అంటుంది. చూనిన్ ఎగ్జామ్సా అని నరుటో అనగా, మన బ్యాచ్ మొత్తంలో నువ్వే చూనిన్ అవ్వలేదు నరుటో అని షికమారు అంటాడు. ఏంటి అని మనడు ఒక షాక్ లో ఉంటాడు. మన బ్యాచే కాదు, ఈ అమ్మాయి, క్యాంకరో, ఇంకా నెజీ కూడా చూనిన్ అయిపోయారు ఆల్రెడీ, మరి గారా అని నరుటో అడగ్గా, గారా ఏకంగా కాజుగాకే అయిపోయాడు అని షికమారు అంటాడు. అలా అయితే ఇప్పుడు నేను కూడా హొకాగే అవుతా అని నరుటో అంటాడు. సీన్ కట్ చేస్తే కకాషి అండ్ జిరాయా అలా నడుచుకొని నరుటో గురించి అయితే మాట్లాడుకుంటారు. జిరాయా అంటాడు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు, మనం రెడీగా ఉండాలి అని అంటే, వాళ్ళంటే ఎవరు అని కకాషి అడుగుతాడు. వాళ్ళంటే అటాస్కే, మన 5 villages లో వాళ్ళు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, అందులో ఇటాచి ఉచిహో కూడా ఉన్నాడు. అసలు ఎంతకి వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ గోల్ అయితే నాకేం తెలియదు, కానీ నరుటో లోపల ఉన్న 9 బీస్ట్ లాంటి దాన్ని అయితే వెతుకుతున్నారు అని జిరాయా అంటాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే శాన్ విలేజ్ లోకి ఇద్దరు అటాస్కే మెంబర్స్ అయితే నడుచుకుని వెళ్తున్నారు. ఇటు సైడ్ టెస్ట్ కోసం రెడీ అయిన నరుటో అండ్ సాకురా వాళ్ళ యొక్క సెన్సై కోసం వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపు తర్వాత కకాషి వచ్చి, ఇంకా మొదలెడదామా అని అంటాడు. కకాషి సెన్సై రాగానే మన టీమ్ 7 ఒక్కసారిగా వాళ్ళ పాత ట్రైనింగ్ సెషన్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మన నరుటో అండ్ సాకురాకి సాస్కే అయితే గుర్తుకొస్తాడు. ఇప్పుడు కకాషి, ట్రైనింగ్ ఏంటంటే 2.5 years బ్యాక్ తీసుకునే బాల్స్ ని ఇప్పుడు తీసుకోగలరా అని ట్రై చేయండి అంటాడు. దీంతో నరుటో, నేను దేనికైనా రెడీ అని అంటాడు. ఈసారి అయితే నా ఫుల్ పవర్ ని స్టార్టింగ్ నుంచి అయితే యూజ్ చేస్తాను అని కకాషి అంటాడు. అని కకాషి తన యొక్క షారింగ్ అయితే యాక్టివేట్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫైట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు కట్ చేస్తే శాన్ విలేజ్ లో ఆ ఇద్దరు అటాస్కే సభ్యులు ఒక గూఢచారి సాయంతో అక్కడికి ఎంటర్ అయ్యారు. వాళ్ళ యొక్క పేర్లు ఏంటంటే ససోరి అండ్ టిడారా. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకరు డిడారా అయితే అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. తన యొక్క పవర్ ఏంటంటే క్లేతో అయితే యానిమల్స్ చేసి ఆ క్రియేట్ చేసిన యానిమల్స్ అయితే బ్లాస్ట్ చేయగలడు. ఇప్పుడు డిడారా గారాతో ఫైట్ చేస్తూ స్కైలోకి అయితే వెళ్తాడు. అప్పుడు తను, నేను చాలా సైలెంట్ గా వచ్చాను కానీ నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు అని గారాని అడగ్గా, మా శాన్ విలేజ్ లో అసలు అంత పెద్ద వైట్ బోర్డ్సే లేవు అని అంటాడు. ఇప్పుడు వాళ్ళైతే ఫైట్ చేసుకుంటున్నారు. కట్ చేస్తే ఇక్కడ టెస్ట్ లో సాకురా ఇచ్చిన పంచికి ఇటు కకాషి అండ్ అటు నరుటో ఒకేసారి ఉలిక్కి పడ్డారు. వామో ఇంత బలమా అంటూ కకాషి షాక్ అవుతాడు. ఇప్పుడు మన సెన్సాయ్ జుట్సుల మీద జుట్సుడు వేస్తూ అటాక్ చేస్తాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నరుటో ఒక్కసారిగా కకాషి చదువుతున్న బుక్ యొక్క క్లైమాక్స్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో కకాషి కళ్ళు చెవులు రెండు మూసుకోవడానికి ట్రై చేస్తాడు. అంతే, దాంతో మనలు ఆ బాల్స్ అయితే క్యాప్చర్ చేస్తారు. దీంతో ఆ టెస్ట్ అయితే ఫినిష్ అయింది. కట్ చేస్తే గారా మరియు డిడారా ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. గారా అయితే షాండ్ తో ఒక బాల్ లాగా షీల్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. తన ఫేక్ అయితే తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ అటాక్స్ ని తప్పుకోవడానికి ట్రై చేస్తూ డిడారా అయితే గారా శాండ్ కాఫిన్ లో అయితే ఇరుక్కుంటాడు. దాంతో గారా వచ్చేసరికి తన యొక్క లెఫ్ట్ ఆర్మ్ అయితే పిండి చేస్తాడు. కట్ చేస్తే గారా యొక్క ఫ్లాష్ బ్యాక్. నరుటోని ఇన్స్పిరేషన్ తీసుకొని తన విలేజ్ కి కజాకి అయితే అవుతాడు. గారా, నేను కూడా నరుటో లాగా అందరితో ఉండాలి అని అంటాడు. కట్ చేస్తే మన మాస్టర్ జిరాయా, నేను మన విలేజ్ లో అటాస్కా గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నా అని మాయమైపోతాడు. సీన్ కట్ చేస్తే గారాతోని డైరెక్ట్ గా గెలవాలని తెలిసిన డిడారే శాండ్ విలేజ్ మీద ఒక పెద్ద క్లే బాంబ్ అయితే వేస్తాడు. దాన్ని డిఫెండ్ చేయడానికి గారా తన దగ్గర ఉన్న శాండ్ అయితే విలేజ్ పైన కవర్ చేస్తాడు. సో దొరికిన ఛాన్స్ అనుకొని డిడారా అయితే గారా పైకి అయితే అటాక్ వెళ్తాడు. కానీ మనడు కవర్ చేసుకుంటాడు. ఇంతలో బ్యాటిల్ మధ్యలో అంటే శాండ్ కాఫీని యూజ్ చేసినప్పుడు తన యొక్క చైన్ అయితే పిండి చేసినప్పుడు డిడారా అయితే తన యొక్క క్లేన్ అయితే శాండ్ లో మిక్స్ చేస్తాడు. ఇప్పుడు ఆ శాండ్ లో కలిసిపోయిన క్లేన్ యూజ్ చేసి ఆ షీల్డ్ లోపల అయితే పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. దీంతో గారా అయితే ఫుల్ గా డ్యామేజ్ అవుతాడు. కానీ ఎయిర్ లో ఉన్న శాండ్ మొత్తాన్ని అయితే ఏదో ఒకటి చేసి విలేజ్ బయటకి అయితే తీసుకుని వెళ్తాడు. దాని తర్వాత గారా అయితే పడిపోతాడు. దాంతో డిడారా అయితే గారాని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 3 కోసం నెంబర్ 3 అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. దానివల్ల
వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి యానిమే కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.